స్విచ్ ఆన్ చేయ మమ్మీ ఫస్ట్. రావట్లేదా మమ్మీ? చూడండి మిక్సీ లేపి చూస్తుంది ఎందుకు రావట్లేదు అనేసి. ఓవర్లోడ్ అయిపోతే మిక్సీ రాదు. కింద ఒక బటన్ ఉంటుంది, నొక్కాలి. అక్కడ షాక్ కొడుతుంది మమ్మీ, బయటపడుతుంది. వినదు. చూద్దాం చూద్దాం. ఏది సరిపోతుందా ఇది? ఓ మై గాడ్, సగం కింద సగం మిక్సీ లోపల. గైస్ చాలా ఎక్కువ అవుతుంది. మా ఇంట్లోకి సూర్యకిరణాలు పడుతున్నాయి. ఫిష్ ఫిష్ ఏం చేసిన? ఫిష్ కడిగిన, పగడినా మంచిగా కడిగి నీళ్ళన్నీ గారిపోయేటట్టు జాలీలో పట్టిన. తర్వాత బౌన్లు వేసుకోవాలి. బౌన్లనా? బౌన్లనా? బౌన్లు కారం వేసేసుకోవాలి. ఇందులో ఫిష్లోనా? ఎందుకు? మసాలానే ఎందుకు వేసుకుంటారు? మంచిగా ఉంటుంది తింటే టేస్ట్. మ్యాగ్నేట్ చేసుకొని కొన్ని చెప్పాలి. తర్వాత సాల్ట్, తర్వాత అల్లం పేస్ట్, అంతేనా? ఇంకా ఆగు చెప్తా. ఓకే ఓకే ఓకే. మమ్మీ వేసేలోపు నాకు ఆకలి మొత్తం పోయేలా ఉంది గైస్. చెప్పకుండా చూసి. జీలకర్ర, మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు అట్లనే ఉంచేసుకోవాలి. ఏమన్నా ఏంది నీ బాధ అయిపోయింది? మిక్సీ పట్టడం మాత్రమే తెలుసు కానీ చూడడం తెలియదు. నేను తుడుచున్నా కదా నెలకి ఒకసారి. ఎప్పుడు చూడు చిన్నపిల్లలాగా వేసు. ఇంతే, ఏ పని చెప్పినా ఇంతే, ఏ పని చేసినా వాల్యూ లేకుండా అయిపోయింది. ఏం చేస్తున్నావు? ఫిష్ కర్రీ. ఫిష్ కాదు అది, ఫిష్. ఫిష్ వీడియో తీస్తా అని చెప్పినా కదా, మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేస్తావు. ఫస్ట్ ఏం వేసినావు? ఆయిల్. ఆయిల్ వేసినావా? తర్వాత ఏమే? జీలకర్ర. ఇది సగం కలిపి సగం కలపలేదు, ఆడ ముట్టించింది మళ్ళీ. కలపవా ఇది మొత్తం? ఎప్పుడు కూర మొత్తం అయిపోయినాకనా? ఏం చేస్తున్నావు? ఫిష్ కర్రీ. చాలు మమ్మీ. కలిపేసుకోవాలి. రాంగ్ చేస్తున్నాను. పెద్దమ్మ అయితే ఎంత మంచిగా చేస్తుంది. పెద్దమ్మ నువ్వు ఎట్లా చేస్తున్నావు చూసినావా? పెద్దమ్మలాగే వేస్తుంది. పెద్దమ్మ పోలికలు రాలేదు. ఇట్లా చేస్తుంది అసలు పెద్దమ్మ. ఓ ఏంది ఇది? పచ్చిపులుసా? చింతపండు చారు. చింతపండు పిసికి పోస్తావా దీంట్లో? అంతేనా? ఫిష్ కాదు నేనే వేస్తున్నావు కదా, మరి నువ్వేందుకు? బుట్టేం చేసినావు మమ్మీ? స్నానం చేసుకున్నావు? నేనే వేసాను ఫిష్ ఫ్రై. మమ్మీ తినేసింది అప్పుడే. అయ్యో అయిపోయిందంట గాయస్. మా మమ్మీకి వంటలు నేర్పించిన అమ్మమ్మకి హ్యాండ్స్ ఆఫ్.
అమ్మ ఈ రెసిపీ కనుక చూసింది అనుకో ఏడ నేర్చుకున్నావు బట్టి అని అంటారు. పెద్దమ్మ చూస్తే నేను కూడా ఇట్లనే ట్రై చేస్తాను అంటది. నీ భూమి పైన ఫిష్ వేసి ఇలా చేసినాం అంతా. మా మమ్మీకి యాక్చువల్లీ మా మమ్మీకి అసలు వంటలు రావు. ఇన్నాళ్ళకి నిజం చెప్పింది, అదంతా అబద్ధం గాయస్. ఈరోజు ఏదో మమ్మీ మూడ్ బాగాలేదు, అందుకే ఆ డ్రాయింగ్ ఇది ఏంది, ఇది జలదేవతనా? జలదేవత ఎవరు వేసారు? తయారు చేసిన ఇది బాగుంది. ద డాన్సర్. ఈమె డ్యాన్స్ చేయాలంటే కామెంట్ చేయండి. ఒక స్టెప్ వేస్తావా మా కోసం? వేస్తావా? నోరెందుకు అంత పెద్దగా వేసినావు? ఏరోప్లేన్లు పోతాయి మళ్ళీ. అయ్యి ఒక స్టెప్ వేయవా? కొరియోగ్రాఫర్ ఒక స్టెప్ వేయి. మా మమ్మీ క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. పుట్టు పిల్ల. మమ్మీ నువ్వు కూడా వేస్తావా? డ్యాన్స్ చేస్తావా? బైలోలే. మమ్మీ ఫేవరెట్ సాంగ్ బైలోలే సాంగ్. అమ్మా ఆ సాంగ్ మీనింగ్ కూడా తెలియదు నాకు ఇప్పటివరకు. ఏంది ఇది? లాలీపాప్. స్ప్రింగ్ అనుకున్నాను. నిజంగానా? తినచ్చు. విహారీ గారు ఆ సాంగ్ మీనింగ్ చెప్తావా? డ్యాన్స్ చేసిన కొరియోగ్రాఫర్కే తెలియాలి. ఏంది? ఏం చేస్తారు? అవు మమ్మీ పిచ్చి డేసింది గాయ. చేయిపో మమ్మీ, చేయిపో. చేయిపోరా విహారీ? విహారీ నువ్వు కూడా, నువ్వు మమ్మీ చేయండి డ్యాన్స్. చెయ్యి మమ్మీ బయట. అవు చేయమంటే అక్కడెక్కడ పోతుంది. అర్థమైంది, అక్కడ పోయింది. డంగురు డంగురా ఏందా సాంగ్స్ ఉన్నాయి దీంట్లో. బాగుంది బాగుంది. చెయ్యి మమ్మీ చెయ్యి. ఒక స్టెప్ వేయు నేను. విహరి నేర్పి మమ్మీకి. ఏ గీడేస్తారా? ఇద్దరు కలిసి చేయండి. ఆగు, మా మమ్మీ వేస్తుంది. ఏయ్ మమ్మీ. ఏమైంది? ఏమంటే వంట చేస్తా అంటావు. అవో చిన్న రిలం. ఇప్పుడు ఫస్ట్ నుంచి వాడండి మీరు మంచిగా. ఫ్రెండ్స్ ఉన్నా కానీ హ్యాపీ లేదు, ఫుడ్ ఉన్నా కానీ పడడం లేదు, చదువుతున్నా కానీ గుర్తే లేదు, ఇంట్లో వాళ్ళే నాకు గుర్తొస్తుంటే లైఫ్ అమ్మా, ఇది హాస్టల్ లైఫ్ అమ్మా. ఏంది? ఈ బాధలు నాకు అలవాటే అమ్మా. దిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ ఫర్ హాస్టల్ గైస్. ఫైనల్గా మా ఫిష్ కర్రీ అయితే అయిపోయింది. పర్లేదు, బాగానే చేసింది మా మమ్మీ. యాక్చువల్లీ నాకు ఫిష్ కర్రీ ఇష్టం ఉండదు, అందుకే నేను ఫిష్ ఫ్రై చేసుకున్నా. అది కూడా తినేసింది ఒకటి. సర్లే, ఇంటి పక్కన పిల్లలకు కూడా ఎక్కువైపోయింది. అయిపోయిందా? అయిపోయింది. ఫిష్ రెడీ. తినుడేనా? తినుడే. నేను తింటా కదా. ఏ ఫిష్ కర్రీ నాకు నచ్చలేదు మమ్మీ. వావ్,
యమ్మీ. ఎంత బాగుంది చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. అంత అయిపోయింది. పడుకో.